యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలండి. అయితే పోయిన నెల నాకు కంటి చూపు కొంచెం సరిగా కనిపించటం లేదండి. చిన్న బైబిల్ చదివేవాడిని, అటువంటిది నాకు ఒక 2-3 నెలల నుంచి కళ్ళజోడు పెట్టుకున్నా సరే అక్షరాలు కనిపించటం లేదండి. అయితే పోయిన నెలలో 30వ తారీఖుని మరి మన క్యాథరిన్ గారు సిస్టర్ గారు మరి ఇక్కడికి వచ్చినప్పుడు నేను ప్రతి నెల వస్తున్నాను మీటింగ్కి, కంటి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను, మరి నాకు కోసం ప్రార్థన చేయండి అంటే ప్రత్యేకించి మరి ఇక్కడికే ప్రార్థన చేశారు. పోయిన నెల 30వ తారీఖుని దేవుడు ఎంతో అద్భుతం చేశాడు. మరి ఆ అద్భుతం గురించి మరి నేను సాక్ష్యం చెప్పాలని ఇక్కడికి వచ్చాను. ప్రజెంట్ ఇప్పుడు నేను కళ్ళజోడు లేకుండా కూడా చదవగలుగుతున్నానండి. మీకు ఉదాహరణకి చిన్న వాక్యం చదివి మీకు వినిపిస్తానండి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం చదువుతానండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఈ యొక్క వాక్యాన్ని చదవడానికి దేవుడు నాకు మంచి కృప చూపించాడండి. క్యాథరిన్ గారికి మరి ఒకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుని ఈ యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.